రాజుల సొమ్ము రాళ్ళు పాలు అన్నది పాత సామెత. ప్రజల సొమ్ము చంద్రబాబు పాలు అన్నది నేటి సామెత. సంపద సృష్టి సంగతి పక్కన పెట్టిన చంద్రబాబు అప్పుల్లో మాత్రం రికార్డు సృష్టిస్తున్నారు. నెలకు 7,000 కోట్లు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. వచ్చిన ఆదాయం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోదని సుద్దులు చెబుతున్న చంద్రబాబు సొంత ఖర్చులకు మాత్రం కోట్లు కుమ్మరిస్తున్నారు. ఏడాదిన్నర వ్యవధిలో చంద్రబాబు నివాసంలో సౌకర్యాల కోసం 2,65,00,000 ఖర్చు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ వేల కోట్ల అప్పులు చేస్తున్న చంద్రబాబు సొంత ఖర్చుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గతంలో కరకట్ట ప్యాలెస్తో పాటు జూబ్లీహిల్స్ నివాసం, మదీనాగూడ ఫామ్ హౌస్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాజాగా సీఎం కరకట్ట ప్యాలెస్ మరమ్మతుల కోసం 95 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర మరమ్మతులకు 50 లక్షలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా మరమ్మతులకు 20 లక్షలు ఖర్చు చేశారు. 2 నెలల క్రితం కూడా కరకట్ట ప్యాలెస్ కు 36 లక్షలు విడుదల చేసింది ప్రభుత్వం. ప్యాలెస్ లో వంటశాల కోసం 16.50 లక్షలు, ప్యాలెస్ చుట్టూ చెదల నివారణ వ్యవస్థ కోసం 19.50 లక్షలు రిలీజ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కరకట్ట ప్యాలెస్ ను అధికారిక నివాసంగా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతేడాది అక్టోబర్ 19న ప్యాలెస్ లో సౌకర్యాల పేరిట 1,44,00,000 విడుదల చేసింది ప్రభుత్వం. కొన్ని నెలల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ఉండే నివాసానికి 95 లక్షలు ఖర్చు చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సొంత ఇళ్లు, స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్ల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అప్పట్లో 100 కోట్ల రూపాయలు ప్రత్యేక విమానాల కోసమే వెచ్చించారు. హైదరాబాద్లోని ఎల్ బ్లాక్ కార్యాలయానికి సోకుల కోసం 14.63 కోట్లు, హెచ్ బ్లాక్ కోసం 6.29 కోట్లు ఖర్చు చేశారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి 9.47 కోట్లు ఖర్చు పెట్టారు. మదీనాగూడలోని చంద్రబాబు గెస్ట్ హౌస్, జూబ్లీహిల్స్ లోని అద్దె ఇంటి సౌకర్యాల పేరిట 4.37 కోట్లు వెచ్చించారు. ఓటుకు నోటు కేసు తెరపైకి రావడంతో రాత్రికి రాత్రే పాలనను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చారు చంద్రబాబు. సీఎం క్యాంప్ ఆఫీస్, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కోసం ఏకంగా 42 కోట్లు ఖర్చు చేసి సోకులు చేశారు. అంతేకాదు, నారావారిపల్లిలోని చంద్రబాబు ఇంటి కోసం 36 లక్షలు ఖర్చు చేశారు. వసతులు, భద్రత, సీసీ కెమెరాల పేరిట ప్రజాధనం ఊడ్చేశారు. మదీనాగూడ ఫామ్ హౌస్ కోసం 3 కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పించుకున్నారు. జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టినన్ని రోజులు హోటల్లో ఉండి ఆ ఖర్చు మొత్తం ప్రభుత్వ ఖజానాపై వేశారు. ప్రభుత్వ నిధులతో హైదరాబాద్ లోని 5 స్టార్ హోటల్లో బస చేసిన చంద్రబాబు నెలకు సుమారు 30 లక్షల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు చేశారు. సచివాలయం, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో 45 కోట్లతో మరమ్మత్తు పనులు చేయించారు. విజయవాడ కరకట్ట నివాసంలో స్టార్ హోటల్ను తలదన్నేలా సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటికీ సుమారు 80 కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు చేశారు చంద్రబాబు. అక్రమ నివాసమైన కరకట్ట ప్యాలెస్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. అప్పట్లో ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో భద్రత, వసతులు, హంగులకు 40 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ మీటింగ్లు పెట్టుకోవడానికి అదనపు వసతుల పేరుతో అనుమతి లేకుండా 5 కోట్లతో ప్రజావేదిక కట్టేశారు. ఇప్పుడు మళ్లీ అదే సీఎం కరకట్ట సదుపాయాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. కేవలం ఏడాదిన్నరలోనే 2,65,00,000 ఖర్చు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.